ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టైన మహబూబ్ నగర్ రవాణా శాఖ డిప్యూటీ కమిషనర్ కిషన్ కేసు దర్యాప్తులో తెలంగాణ ఏసీబీ అధికారులు కీలక విషయాలు రాబట్టారు. కిషన్ కు అత్యంత సమ్మకస్తుడిగా ఉంటూ అతడి ఆర్థిక లావాదేవీలన్నీ చక్కబెట్టిన వ్యక్తి ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కాదని, కేవలం అతడి ప్రైవేట్ డ్రైవర్ అని తేలింది. ఇక కిషన్ కు ఇతను బినామీగా వ్యవహరించినట్లు ఏసీబీ అనుమానిస్తోంది. అల్వాల్ హిల్స్ లో కిషన్ బంధువు పేరిట ఉన్న G+1 భవనంపై దృష్టి సారించిన ఏసీబీ ఆ వ్యక్తి కిషన్ కు నెలకు 20,000 జీతానికి పనిచేసే డ్రైవర్ని గుర్తించింది. అతడి పేరిట లక్షల విలువైన భవనం ఉండటంతో అధికారులు అతన్ని విచారించేందుకు సిద్ధమవుతున్నారు. సోదాల కోసం ఉదయం కిషన్ ఇంటికి వెళ్లినప్పుడు అతను కొంతసేపు బాత్రూంలోనే ఉండిపోయాడు. ఆ సమయంలోనే తన బినామీ డ్రైవర్తో పాటు ఇతర బంధువులను ఫోన్ ద్వారా అప్రమత్తం చేసి ఉంటారని ఏసీబీ భావిస్తోంది. కిషన్ తన సెల్ ఫోన్లోని డేటాను తొలగించడంతో దాన్ని రికవరీ చేసేందుకు ఫోన్ను ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపాలని అధికారులు నిర్ణయించారు. దీని ద్వారా మరిన్ని కీలక ఆధారాలు లభిస్తాయని అంచనా వేస్తున్నారు. కాగా కిషన్ కు కస్టడీకి కోరుతూ ఏసీబీ సోమవారం కోర్టులో పిటిషన్ దాఖలు చేయనుంది. కస్టడీ విచారణలో బ్యాంకు లాకర్లు, ఇతర ఆస్తులు గుట్టు వీడుతుందని భావిస్తున్నారు. 1994లో ఏఎంవీఐగా ఉద్యోగంలో చేరిన కిషన్ అక్రమ మార్గాల్లో 7.6 కోట్ల అదనపు ఆస్తులు కూడబెట్టినట్లు ఏసీబీ దర్యాప్తులో తేలింది. ప్రస్తుతం కిషన్ చంచల్గూడ జైలులో జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. చెప్పండి రవీందర్, అప్డేట్స్ ఏంటి? దేవిక, ఏదైతే మహబూబ్ నగర్ డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ కిషన్ అరెస్ట్ అవడం జరిగింది. ఏదైతే ఆయన ఉద్యోగంలో చేరినప్పుడు దాదాపుగా ఆస్తుల మీద ఒక చిట్టా అయితే ఇచ్చారు. నాకు బ్యాక్గ్రౌండ్ ఇంతున్నదని. అయితే ఉద్యోగంలో చేరిన తర్వాత ఈ రోజు వరకు కూడా అంచెలంచెలుగా ఎదిగినటువంటి కిషన్ అయితే ఉన్నారో ఆయన డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఎదిగినప్పటికీ ఇప్పటి వరకు కూడా చూస్తే దాదాపుగా ఏసీబీ అధికారుల రైట్లో కళ్ళు చెమ్మగిల్లే విధంగా ఆయన ఆస్తుల చిట్టా చూస్తుంటే మాత్రం ఆశ్చర్యానికి గురవుతున్నారు. దాదాపుగా అధికారులలో ఇంతమంది ఉద్యోగస్తులు చేసినా కానీ ఈ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఏదైతే ఉన్నారో ఆయన దాదాపుగా 100 కోట్లకు పడగలెత్తినటువంటి సందర్భం. తర్వాత ఆయనకున్నటువంటి హోటల్స్ కావచ్చు, హోటల్స్ లో పార్ట్నర్షిప్ రకరకాల జిల్లాల్లో ఎక్కడెక్కడైతే ఉద్యోగరీత్యా చేస్తున్నప్పుడు అవి బ్యాంకులో వేయడం కానీ లేకుంటే ఇంకెక్కడ అసెట్స్ పెట్టుకునే విధంగా వీలుండదు. కాబట్టి ఇట్లాంటి అసెట్స్ కొని హోటల్స్ కానీ రిసార్ట్లు కానీ ఇలాంటి వీధికి అమౌంట్ డైవర్ట్ అంటే విల్లాసు అంటే అతను ఉండబడేటువంటి ఏదైతే ఆస్తులు ఉంటాయో అవన్నీ కూడా బినామీ పేర్లకు పెట్టుకొని ఆ బినామీ పేర్లను వీళ్ళు పెంచి పోషించే క్రమం ఉంటుంది. బంధువులు అయితే ఒకలాగా, బయట వ్యక్తులు అయితే ఒకలాగా శాలరీస్ పెట్టుకోవడం జరుగుతుంది. అంటే తన దగ్గర ఉన్నటువంటి డ్రైవర్ ఎవరైతే ఉన్నారో ఆ డ్రైవర్ కూడా ప్రైవేట్ వ్యక్తి. ప్రభుత్వానికి కేటాయించిన ఎక్కడికి వెళ్ళినా హోంగార్డులను డిప్యుటేషన్ పద్ధతిలో తీసుకొని వాళ్లకు వెహికల్ చెకింగ్లలో వాళ్ళకు సపరేట్ గా వాళ్ళకు తోడుగా ఉండేటువంటి సందర్భం ప్రభుత్వం హోంగార్డులను నియమిస్తుంది. అంటే వెహికల్ ఇన్స్పెక్టర్లకు కావచ్చు, డీడీసీలకు కావచ్చు, అందరికీ కూడా స్టేట్ గవర్నమెంట్ డిప్యుటేషన్ పద్ధతిలో హోంగార్డులను నియమించి వెహికల్ ఆపడం కానీ డిపార్ట్మెంట్ పోలీసు వారు ఉండాలి కాబట్టి అని వీళ్ళకి కేటాయిస్తారు. అయితే వీళ్ళ పీరియడ్ వచ్చేసి 2 సంవత్సరాలు ఉంటుంది వాళ్ళ దగ్గర. అందుకని వీళ్ళు వచ్చిపోతా ఉంటారు కాబట్టి వీళ్ళ మీద అధికారులు ఎవరైనా కూడా కింది స్థాయి అధికారులు కావచ్చు, పైలు కావచ్చు డిపెండ్ అయి ఉండరు. ఎందుకనంటే వాళ్ళ పర్మనెంట్ ఎంప్లాయీస్ డ్రైవర్లను కానీ ఇంకా అదనంగా ఒక 2 అసిస్టెంట్లను కానీ తీసుకోవడం జరుగుతుంది. వీళ్ళు ఎక్కడైతే వెహికల్ చెకింగ్ కి వెళ్ళి లేదా మంత్లీ మామూలు వచ్చినా కానీ వీళ్ళు ప్రైవేట్ సైన్యమే కలెక్ట్ చేసుకోవడం, వీళ్ళ అకౌంట్ల ద్వారా ట్రాన్స్ఫర్ చేయడం ట్రాన్స్పరెంట్ గా ఎక్కడ కూడా డీటీసీ కానీ వెహికల్ ఇన్స్పెక్టర్లు కానీ ఎక్కడ కూడా వాళ్ళు స్వయంగా డబ్బులు తీసుకోరు. అయితే ఈ ప్రైవేట్ సైన్యం ద్వారా తీసుకోవడం జరుగుతుంది. అంటే ఈ ప్రైవేట్ డ్రైవర్ ఎప్పుడైతే కిషన్ అరెస్ట్ చేసినప్పుడు ఆయన ఎస్కేప్ అవ్వడం, ఆయన కొంత డాక్యుమెంట్ తీసుకొని వెళ్ళిపోవడం అనేది ఏసీబీ అధికారులు తెలుస్తున్నటువంటి సమాచారం. మొత్తానికి చూసినట్లయితే 100 కోట్లు అయితే వీళ్ళకు పడగలెత్తి ఉండడం, ఆ ఆదాయానికి మించినటువంటి ఆస్తులు ఏవైతే ఉన్నాయో అది ప్రభుత్వం జప్తు చేసే అటువంటి క్రమంలో కూడా వెళ్లాల్సినటువంటి అవసరం ఉంటుందని అనేది తెలియవస్తున్నది. మొత్తానికైతే డ్రైవర్ దొరికినట్లయితే ఇంకా అతని దగ్గర ఉన్నటువంటి సమాచారం సేకరణ అంటే ఒక డ్రైవర్ పేరు మీదనే విలాసవంతమైనటువంటి విల్లాస్ ఆయన కొని ఉన్నాడు. అంటే ఒక అన్ఎంప్లాయీ ఒక డ్రైవర్ పోస్ట్ లో ఉన్నటువంటి వ్యక్తి విలాసవంతమైనటువంటి విల్లాస్ అతని పేరు మీద ఉన్నాయనంటే అతని ఆదాయం ఎంత ఉంటుంది అనేది మీరు మనం అంచనా వేసుకోవచ్చు. ఏసీబీ అధికారులు ఇచ్చినటువంటి సమాచారం మేరకు అంటే ఇలాంటివన్నీ దుర్వినియోగం చేసి ప్రభుత్వాన్ని దగ్గర ఉన్నటువంటి అక్రమాలుగా సంపాదించిన ఆస్తులను
అటాచ్ చేసుకొని ఎండగట్టే విధంగా ఏసీబీ అధికారులను పురమాయించడం జరిగింది. ఆ రాకను గమనించే వీళ్ళంతా ఫరారై కొన్ని ఆస్తులు కూడా పెట్టుకోవడం జరిగింది. అయితే కిషన్ జైలు ఉన్నప్పటికీ కూడా అధికారులైతే అప్రమత్తమై మొత్తం డాటా తీసుకొని ఫోన్ డాటా కావచ్చు, తర్వాత ల్యాప్టాప్ కావచ్చు, తర్వాత ఈ డ్రైవర్ శంకర్ అనేటువంటి ఒక డ్రైవర్ దొరికితే ఇంకా అదనంగా దొరికే ఆస్తులు అయితే ఉంటాయి. దీన్ని కూడా అటాచ్ చేసుకునే అవకాశాలు అయితే మెండుగానే ఉన్నాయి. దేవిక. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ రవీందర్.